అయినటువంటి దైవ జనాంగమా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ దినం మనం కృతజ్ఞత గురించి తెలుసుకుందాం. కృతజ్ఞతలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూద్దాం. ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత కలిగి ఉంటాడో, కృతజ్ఞత అంటే ఏంటంటే ఒక మేలు అనుభవించిన తర్వాత ఆ మేలు చేసినటువంటి వ్యక్తికి బదులుగా మాట చేతో క్రియ చేతో నీ వలన నాకు మేలు జరిగిందయ్యా అని గుర్తుపెట్టుకొని తిరిగి ఒక మంచి మాట, నీ వలన నేను బాగుపడ్డాను, నీ వలనే నాకు ఈ ఇబ్బందుల నుంచి విడుదల పొందుకున్నాను, నీ వలనే నాకు ఈ సమస్య తీరింది, నీ వలనే నేను అభివృద్ధిలోనికి వచ్చాను, నీ వలనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నీ వలనే నాకు ఈ వివాహం జరిగింది, ఇల్లు కట్టుకున్నాం, ఎన్నో మేలు జరిగాయి. ఉపకారము మేలు అనుభవించిన తర్వాత ఆ మేలు చేసిన వానికి బదులుగా మేలు అనుభవించినటువంటి వ్యక్తి వందనాలు తెలియజేసి నీ వల్ల నాకు ఇది జరిగిందని చెప్పడమే కృతజ్ఞత. చాలామందికి ఈ దినాల్లో కృతజ్ఞత అనేది లేదు. మనుషులు అంత్యకాలంలో కృతజ్ఞత రహితులైపోతారట, స్వార్థ ప్రియులైపోతారట. కనుక మనము కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. నేను చదువుతానమ్మా, చూడండి మీరు. మరియు కృతజ్ఞులయ్యుండుడి. ఉందమ్మా మాట అక్కడ. మరి ఆ మాట ఎత్తేస్తే నేను ఎక్కడికి వెళ్తానమ్మా? ఇచ్చాపురం వెళ్ళనా, బరంపురం వెళ్ళనా? మన సబ్జెక్టే కృతజ్ఞత అయితే కృతజ్ఞతనే మీరు తీసుకెళ్ళిపోతే హల్లెలూయా. ఓకే. కృతజ్ఞులై ఉండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నిన్నటికి ఈ రోజుకి దేవుడు 44 డిగ్రీలని 36 డిగ్రీలుగా మార్చినందుకు చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. గాలి సముద్రాలను గద్దింపగా యేసు, గాలి సముద్రాలను గద్దింపగా యేసు సదుమణిగిపోయే హద్దు మీరకాగే, సదుమణిగిపోయే హద్దు మీరకాగే. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడు. చప్పట్లు కొడదాం. ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. దెయ్యమా పొమ్మనగా దండాలు అని చెప్పి, దెయ్యమా పొమ్మనగా దండాలు అని చెప్పి దౌడు తీసెను కాదా యేసుదేవుడు కాడా, దౌడు తీసెను కాదా యేసుదేవుడు కాడా. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. చప్పట్లు కొడదాం. స్తోత్రం.
యేసయ్యా నీకు వందనాలు. చప్పట్లు కొడదాం. పక్షవాతపు రోగిన్ తక్షణములమ్మనగా, పక్షవాతపు రోగిన్ తక్షణములమ్మనగా, పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయే, పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయే, ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. హల్లెలూయా. దైవ జనాంగమా ఏమంటున్నాడు? దేవునికి క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబం ఎలాగుందంటే యేసయ్య దీవించబడిందని చెప్పాలి. నీ చెరువులు ఎలాగున్నాయంటే యేసయ్య దీవించాడని చెప్పాలి. నీ పిల్లల చదువు ఎలాగుంది? అబ్బో నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అంత యేసయ్య కృప అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీ నోట్లో యేసు మాట, యేసు నామము, ఆయన చేసిన మేలులు నీ నోటి చేత ఒల్లిస్తూ ఉంటే, మీకు విషయం చెప్పనా, నీ ఆస్తి 10 లక్షలు అయితే నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న కొలది అది అలాగ ఇంక్రీజ్ అయిపోద్ది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. ఆయన సమీపముగా ఉన్నాడట కృతజ్ఞతాస్తుతులు చెల్లించినోడికి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినోడికి ఆయన సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినోడికి ఆయన అన్ని విషయాల్లో విస్తరింపజేస్తాడట. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. చూడండి, మన ఇంట్లో మనకు ఊర్లో ఏదో ఒక అవసరత వస్తుంది, ఒక 10,000 రూపాయలు. పక్కింట్లోనో ఎదురింట్లోనో పొరుగింట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్క ఒక 10,000 కావాలంటే అర్ధరాత్రి అపరాత్రి బాధలో అడిగామనుకోండి, ఇచ్చారనుకోండి, ఆ 10,000తో మన అవసరం తీర్చుకొని ఒక 3 రోజుల తర్వాత మరలా వెళ్ళి ఆ అమ్మ నువ్వు ఇచ్చిన 10,000 మొన్న చాలా ఆపదలు ఆదుకుంది, ఎంత మేలు చేసావక్క అని మనం కొనుక 2 మాటలు అనుభవించిన 2 మాటలు చెప్తే, అక్కడికి ఒక 4 రోజుల తర్వాత ఈ 10,000 కట్టకపోయినా మళ్ళీ ఒక 10,000 అప్పు కావాలంటే ఈ అమ్మ మంచిదయ్యరని ఇస్తుంది. ఇవ్వదమ్మా, మరలా ఇస్తుంది ఆవిడ. ఎందుకు? మొన్న చేసింది మర్చిపోయావు కదా. మర్చిపోకుండా కొంతమంది మర్చిపోతారు, మనం మర్చిపోకుండా వెళ్ళి కొంచెం పొగిడాం, దేవునికి స్తోత్రం, కొంచెం హెచ్చించాం. నిజానికి దాంట్లో తప్పేమీ లేదు, మేలు అనుభవించాము, ఆ మేలుని హృదయపూర్వకంగా చెప్పాం. అప్పుడు వాళ్ళకి ఆహా ఈ పార్వతీ అమ్మ చాలా మంచిదయ్యే, పార్వతమ్మలు ఎవరున్నారేంటి, ఓకే చాలా మంచిదయ్యే అని చెప్పి మరలా నువ్వు ఎప్పుడు వెళ్ళినా కొంతమంది మనం ఇళ్ళలోకి వెళ్తే ముందే తలుపేసేస్తారు, అమ్మో సారక్క వస్తుందని. కానీ నువ్వు ఆ కృతజ్ఞతగా మాటలు మంచి సిద్ధపరచుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వేసవికాలం 100 రూపాయల మామిడికాయలు చిన్న పచ్చడి చేసి 10,000 రూపాయలు మళ్ళా కావాలంటే ఒడుపుగా ఏం చేయాలి? మాటలేమో మంచివి, చేతిలోని చిన్న బహుమానం తీసుకుని వెళ్ళావనుకో, 3 నిమిషాల్లో మళ్ళీ 10,000 రూపాయలు పేక తనఖా పెట్టేనే తెచ్చిస్తుంది. ఎందుకు? నీకు కృతజ్ఞతా స్వభావం ఉంది. దేవునికి స్తోత్రం. కొంతమంది తిని మరిచిపోతారు, అవసరం తీరిపోయిన తర్వాత, ఒడ్డు దాటిపోయిన తర్వాత కొంతమందికి ఎలాగ దాటామనే సంగతి. అలాంటి వాళ్ళు కృతజ్ఞత లేనివారట వేల కొలదిగా నశించిపోయారు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు పాత్రులమై కృప వెంబడి కృపను పొంది, కృపావాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో కీర్తన యెరూషలేముయా. పాడుదాం అందరం. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. ఏండి, మా ఊర్లో ఈ మధ్యన ఒక ఆవిడ 2 పండు చేపలు తెచ్చి ఇచ్చిందండి కూరకి. కూర వండి తినేసిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశా, తమ్ముడు చేప ముక్కలు అదిరిపోయారా అని కొంచెం ఫోన్లో అన్నాను. మరలా ఇంకొక చెరువు పట్టాడు, మరలా 2 చేపలు పంపించాడు. దేవునికి స్తోత్రం. 2కు 2 ఎలాగలాగామమ్మా? తిన్నది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అమ్మా. ఇచ్చావని తీసుకొని తిని సంతోషించి ఒక్క ఫోన్కు రూపాయితో తేలిపోద్ది కదా. 2 పండు చేపలు, కేజీన్నర చేప అయితే 600-700 అవుతుంది. 1400 చేపలు ఇచ్చాడు. తిని ఒక్క మాట ఇచ్చినమ్మకి ఎంత సంతోషం అమ్మా. కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో మీకు కృతజ్ఞత ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉన్నాడు. బైబిల్ అంతట్లో కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఒక మేజర్ సబ్జెక్ట్. ఈ అరణ్య యాత్రలో, ఈ లోకములో దేవుని బిడ్డలుగా మనం ఉన్నటువంటి మనము, దైవ జనాంగమా, ఆనంద యాత్ర ఇది ఆత్మీయాత్ర. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ కొరత లేకుండా సమృద్ధి కలిగి, ఒకరికి చేయి చాపి అడగకుండా మనలో మనకి సర్వ సమృద్ధి కలిగి ఒకరికి పెట్టేటట్టే ఉండాలంటే దేవుడు చేసే ప్రతి ఉపకారము, ప్రతి మేలు నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. అది మనుషుల విషయంలో కూడా మర్చిపోకూడదు. మనుషుల దయ, దేవుని దయ. చాలామంది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటంటే వారికి కృతజ్ఞత లేదు. రెండవది, దేవుడు నాకు ఏం చేశాడు, వాళ్ళకు చూసి వీళ్ళకు చూసి కంపేర్ చేసుకొని పోల్చుకొని దేవుడు వీరి ముందు ఏం పెట్టాడో, వీరిని ఎలాగ ఆస్వాదించాడో, ఎలాగ అభివృద్ధి పరుస్తూ వచ్చాడో, ఎలాగ స్థిరపరుస్తూ వచ్చాడో, వీరి పక్షాన ఎన్ని యుద్ధాలు చేశాడో, ఈ సంగతులన్నీ మర్చిపోయి పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, పొరుగింటోళ్ళు వైపు చూస్తూ వాళ్ళకున్నవి నా దగ్గర లేవని అసూయతో నిండిపోవడం కంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా పలానప్పుడు ఇది ఇచ్చావు, నాకు లేనిది ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నా బిడ్డల ఏడలు ఇది చేసావు, నా ఆరోగ్యం ఏడలు ఇది చేసావు, నా ఆత్మీయత ఏడలో ఇది చేసావు, నా ఆర్థిక పరిస్థితులు ఇది చేసావు, నా ఆస్తిలో ఇది చేసావని పాయింట్గా విభజించి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఏ విషయాల్లోనైతే దేవుని స్తుతిస్తూ వచ్చావో ఆ స్తుతులలోనే నీకు ప్రమోషన్ ఉంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు దావీదుకు ప్రమోషన్ కలిగెను, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెను. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. కనీసం ఇంట్లో తండ్రికి కానీ అన్నదమ్ములకు కానీ ఒకడు ఉన్నాడనే గుర్తింపే. కానీ ఎవరు హెచ్చించగలరో, ఎవరు స్థితి మార్చగలరో, ఎవరు ప్రమోషన్ ఇవ్వగలరో ఆయనతో కనెక్ట్ అయి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మనం స్తుతిస్తూ ఉండగా దేవుడు మనకి మార్గం సిద్ధపరుస్తాడట, నువ్వు చేరాల్సిన గమ్యం చేరేటట్టు. కనుక దైవ జనాంగమా, ఈరోజు ఈ కృతజ్ఞతాస్థుతుల గురించినటువంటి సబ్జెక్టులో లోతుగా వెళ్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో ఇలాగ అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. మరలా 2వ భాగం చూడండి, రెండోసారి ఇంకొక దగ్గర రాశాడు. 1వ అధ్యాయము 12వ వచనం చివరి భాగంలో చూడండి ఏమంటున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి
మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలననియు దేవునిని. ఓకే, మరలా 2వ అధ్యాయం చూడండి, 7వ వచనంలో ఎలాగుందో. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచూ ఉండాలట. ఏం చేయాలమ్మా? వి మస్ట్ ఇంక్రీజ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. మరలా చూడండి దైవ జనాంగమా, 3వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్న భాగంలో 2 సార్లు వచ్చింది. కృతజ్ఞులయ్యుండుడి, కిందేమంటున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అదే కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్ర. కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో ఎలాగుండాలట? మెలకు అంటే ఏంటమ్మా? ఏ ఒక్కటి కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. చిన్నదాని నుంచి, సూది నుంచి డబ్బలం నుంచి పొలుగు వరకు కూడా, చిన్న వస్తువు నుంచి, చిన్న ఉపకారం నుంచి పెద్ద ఉపకారం ఏది చేసినా ప్రతి ఉపకారానికి, ప్రతి మేలుకు బదులుగా నువ్వు మర్చిపోకుండా నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను కనికరిస్తూ, నిన్ను పట్టించుకుంటూ, నిన్ను పోషిస్తూ ఉన్నటువంటి దేవునికి నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటామో దేవుడు మనకి సమీపముగా మరొక మేలు చేయడానికి మార్గం తెరుస్తాడు. మరలా మనలో మనకి సమృద్ధి ఇవ్వడానికి మార్గం తెరుస్తాడు. మరలా మనలో మనకే దైవ జనాంగమా ఆశీర్వాదాలు విస్తరించేటట్టు చేస్తాడు. కృతజ్ఞతలో ఇది కృతజ్ఞత చెల్లించడం అనేది దైవ చిత్తమని రాయబడి ఉంది. చూడండి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఎలాగుందో చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని. హల్లెలూయా. కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము దేవుని చిత్తము. కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో మనము మెలకువగా ఉండాలి. ఈ కృతజ్ఞతాస్థుతులు చెల్లించని వారటండి అపవిత్రులట. ఒకసారి చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి 3:2 చూడండి. చెప్పండి, చదవండి అమ్మా. ఉందమ్మా మాట అక్కడ. కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. అండర్లైన్ చేసుకోండి. కృతజ్ఞత లేనివారు ఎలాంటి వారమ్మా? అంటే నువ్వు ఏ పాపం చేయకపోయినా కృతజ్ఞత లేకపోతే నీ దగ్గర అది కూడా ఒక పాపముగా దేవుడు, ఒక మబ్బు నిన్ను ఆవరించినట్టుగానే నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ ఎదుగుదలకి అది ఒక పాపము కింద, మేలుని మర్చిపోవడం కూడా ఒక పాపమే. అపవిత్రత అంటే ఏంటమ్మా? దేవునికి అయిష్టమైంది. చూసారా? కనుక ఈ 1 సంవత్సరం అయింది దేవుడు ఈ గోకవరంలో ఇన్ని లక్షల రూపాయల మందిరం కట్టి, ఇక్కడ ఇన్ని మీటింగులు జరుగుతూ, ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ, మరి ప్రజలకు బాప్తిసం ఇస్తూ, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ, దేవుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈ సంఘాన్ని, సేవకుని కుటుంబాన్ని, విశ్వాసుల్ని అన్ని విషయాల్లో కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ, బలపరుస్తూ, మీ ఊరిలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే, నీ పిల్లలు, నీవు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఇంట్లో సమాధానంతో, వస్తు వాహనాలు కలిగి, మంచి సాక్ష్యము కలిగి, దైవిక కుటుంబముగా, నీతిమంతునికి కలిగింది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు వచ్చినటువంటి రాబడి కంటే, వచ్చుబడి కంటే, మీ ఊరిలో 10 లక్షల రూపాయలు నెలకు సంపాదించినోడు కూడా నీదికి చూసి అబ్బురు పడిపోవాలి. ఏట్రా బాబు వీడి ఆదాయం కొంచెమే కానీ, వీడు వేసుకున్న బట్ట కానీ, వీడు వాడుతున్న వాహనం కానీ, ఇంట్లో ఉన్న సదుపాయాలు కానీ దేవుడు అంత కృప చూపించాడురా. మనలను వాడుకొని దేవుడు తనను తాను
ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ గోకవరంలో, అవనగడ్డలో, విజయవాడ నుంచి, నాచుకొంట నుంచి మీరు ఎక్కడెక్కడ నుండి వచ్చారో, బందరు నుంచి, నీ ఉన్న ఊరిలో, నీ ఉన్న కుటుంబంలో, నీ వంశంలో నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు గాను, ప్రభువు చెప్పినట్టుగా ఆయన చేస్తున్న మేలును బట్టి నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే ఎవరికి మహిమ వస్తుందమ్మా? హల్లెలూయా. కాబట్టి దేవుడు తన నామానికి మహిమ ఘనత తెచ్చుకోవడానికి ఈ భూమి మీద నిన్ను నాటి, నిన్ను ఫలింపజేసి, నిన్ను విస్తరింపజేసి, నీ ద్వారా నీ దేవుడు ఎవరో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలియజేయాలనుకొని దేవుడు కంకణం కట్టుకున్నాడు. ఈ సో ఇంట్రెస్టెడ్ టు బ్లెస్ యూ, టు ఇంక్రీజ్ యూ, టు ప్రమోట్ యూ. అయితే నువ్వు తెలుసుకోవాలి, కృతజ్ఞతలో మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత లేనివారట అపవిత్రులట, కృతజ్ఞత లేనివారట ఈ అరణ్య యాత్రలో రాలిపోతారట. హల్లెలూయా. చెప్పండి, నాకు కృతజ్ఞత బుద్ధి పుట్టించు ప్రభు అని చెప్పండి. అందరూ నోరు తెరిచి గట్టిగా, నాకు కృతజ్ఞత బుద్ధి పుట్టించు ప్రభువా. నువ్వు చేసిన ఉపకారాలు, నువ్వు చేసిన మేలులు నేను మర్చిపోకుండా ప్రతి దానికి బదులు నేను నీకు స్తుతించేటట్టు సహాయం చేయి ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు కృతజ్ఞత అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. కృతజ్ఞత వలన ఏం జరుగుతుందో మనం చెప్పాము. కొలస్సీలకు రాసిన పత్రికలోకి పదండి. ఆ 16 నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయండి. కృతజ్ఞతలో కొన్ని భాగాలు ఉన్నాయి, చూద్దాం. కృతజ్ఞతలు అయ్యుండుడి, అందులో చూడండి 17వ వచనంలో చూడండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. కృతజ్ఞత కలిగినటువంటి వారిలో ఈ 7 లక్షణాలు ఉండాలి. 1 మాట, రాసుకోండమ్మా, మాట అండర్లైన్ చేసుకో. 2వది క్రియ, నీ మాటలలో కృతజ్ఞత కనబడాలి, నీ క్రియలలో కృతజ్ఞత కనబడాలి. 3వదిగా చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుకోవాలి. అంటే ఏంటి? నీ నోట్లో కృతజ్ఞత పాట ఉండాలి. నీ నోట్లో ఏముండాలమ్మా? మనము దేవుడు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి, దీవెనలను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి విస్తరణను బట్టి, ఆశీర్వాదమును బట్టి మనము పాటలోనైనా, మాటలోనైనా, క్రియలోనైనా, స్తుతిలోనైనా, ఆరాధనలోనైనా కృతజ్ఞత పాటలు పాడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వది చూడండి, గానము, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుకొనుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా హృదయములలో దేవుని గూర్చి గానము చేయుడి. ఇక్కడ ఒక మాట అన్నాడండి. పాట గురించి ఇక్కడ ఎన్ని పదాలు వాడాడు చూడండి. సంగీతములతోనూ అంటే వాయిద్యాలు, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, తర్వాత గానము, దేవుని గూర్చిన, ఇటు ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా, ఫ్రమ్ ద డీప్ డౌన్ ఆఫ్ యువర్ హార్ట్ అని ఉంది. ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్. కొన్ని పాటలన్నీ అందరూ పాడుతుంటే మనం పాడుతాం, కానీ నిజంగా మేలు పొందుకున్నాడు హృదయ అంతరంగాల్లో నుండి దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తుంటాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. పాట వేరు, గానం వేరు. పాటకండి మ్యూజిక్ కావాలి, గానంకి ఏం మ్యూజిక్ అవసరం లేదు. హృదయం ఉప్పొంగిపోయిన దాన్ని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి అలాగ కూని రాగం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మేలు చేసినప్పుడు కృతజ్ఞత మాటలు ఉండాలి, కృతజ్ఞత క్రియలు ఉండాలి, కృతజ్ఞత పాట ఉండాలి, కృతజ్ఞతతో కూడినటువంటి హృదయ పూర్వకమైనటువంటి గానం ఉండాలి. తర్వాత చూడండి దైవ జనాంగమా, తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి పైన, ఒకనికొకడు బోధించుచు అని ఉంది. కృతజ్ఞత గురించి బోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి పైన కృతజ్ఞులై ఉండండి అని చెప్తూ దాని గురించి, కృతజ్ఞత గురించి మాట్లాడుతూ రాస్తూ మన కిందకు వచ్చినప్పటికీ కృతజ్ఞతాస్తుతులు
అదంతా ఒక ప్యాసేజ్, ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంటుంది. దాన్ని డివైడ్ చేసి థ్యాంక్స్ గివింగ్ గురించి రాస్తూ వస్తాడు. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఒకడికొకడు బోధించాలట. మన పిల్లలకు మనం చెప్పాలి, అమ్మా నాకు నా బిడ్డలు ఏదైనా అడిగారు అనుకోండి, నేను నా దగ్గర ఉన్న ఇవ్వను, అమ్మ 2 రోజులు ప్రార్థన చేయండి అమ్మా, దేవుడిస్తే ఆ ఫీజు కడతాను, దేవుడిస్తేనే ఆ బిల్లు కడతాను, దేవుడిస్తేనే ఆ సైకిల్ కొంటాను అని చెప్తుంటాను. వారికి దేవుని వైపు తిప్పుతాను. అప్పుడు దేవుడిచ్చాడు, వారికి దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చాడు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ తిరిగి దేవుణ్ణి ఏం చేస్తారమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహింపరుస్తారు. ప్రార్థించడం, దేవుని మీద ఆధారపడడం, దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇవి మనం పిల్లలకి నేర్పించాలి. అదే కృతజ్ఞత బోధ. ఒకరికొకడు పాటల ద్వారా, వాక్యం ద్వారా ఏం చేయాలమ్మా? బోధించుకోవాలి. మన పిల్లలకి నేర్పించాలి మనం. మా అమ్మ మా నాన్న మీకు చెప్తాను చూడండి, ఇంకొక మాట ఉంది అక్కడ చూడండి. సమృద్ధిగా మీలో సమస్త విధములైన జ్ఞానముతో, దేవునికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో కూడా సమస్త విధములైన జ్ఞానం ఉండాలి. అంత మాత్రమే కాదు, 7వ మాట ఏంటో తెలుసండి, సమృద్ధి అయిన వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో సమృద్ధిగా మన హృదయములో, ఆత్మలో వాక్యం లేకపోతే, మనసులో వాక్యం లేకపోతే దేవుడు చేసిన మేలులు మనం గుర్తించలేం. వాక్యమే ఇదిగో ఈ మేలు దేవుడు చేశాడు. వాక్యము ద్వారా మేలులను మనం గుర్తుపట్టుకుంటాం. వాక్యములో ఉన్న వాగ్దానాల ద్వారా, ఓ ఆ లేఖనం నా జీవితంలో నెరవేర్చబడింది, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడింది, ఈ ప్రవచనం నా జీవితంలో నెరవేర్చబడింది అని చెప్పి తిరిగి మనము కృతజ్ఞత కలిగి, దేవా ఈ మేలు చేసినందుకు వందనాలు, ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు, ఈ దీవెన ఇచ్చినందుకు వందనాలు, హల్లెలూయా. అలాగే చూడండి, కృతజ్ఞత మనము ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం. మాట, క్రియ, పాట, గానము, బోధించుట, జ్ఞానము, అట్లాగే సమృద్ధిగా వాక్యము. ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6లో ఉంది, దేనిని గురించి చింతించకూడదు కానీ మీరు ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాస్తుతులు, హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళి, ఓ నా కొడుకు ఇది కావాలి, నా కూతురికి ఇది కావాలి, నా చెరువులకి ఇది కావాలి, నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మా సంఘానికి ఇది ఉన్నాయని చెప్పి ఓన్లీ సప్లికేషన్ అండ్ అప్లికేషన్ ఇవ్వడం కాదు. పూర్వమందు దేవుడు నీకు చేసిన మేలుళ్ళు కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకా నీకు విశ్వాసం ఎక్కువ ఉంటే, దేవుడు ఇచ్చేశాడని, నా బిడ్డకి ఉద్యోగం రాకముందే బిడ్డకి ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్నింటిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నాడట. అన్నింటిలో అంటే ఏంటి? విజయములోనే కాదు, వాటములో కూడా దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరిగితేనే దేవుడా. చెప్పండమ్మా, చెప్పండమ్మా. మీరు మాట్లాడరులే, మీరు ఎలాంటి ఒక మాట చెప్తాను, రాబడి వస్తే రాబావా, పాబడి వస్తే అలా. ఈ సంఘంలో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు తయారైపోయారు. రాబడి వస్తూ ఒకలాగా, రాబడి రాకపోతే, మేలు జరిగితే ఒకలాగా. ఈ హిందువులు కూడా, అన్యులు కూడా చూస్తుంటారు, ఏమే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళావు, నీకు దేవుడు ఏం చేశాడా, నీకేం చేశాడు? వాళ్ళేంటో ఇల్లు మీద ఇల్లు కట్టుకొని, మెట్ల మీద మెట్లు కడుతూ, బళ్ళు మీద బళ్ళు కొంటూ, 30 కేజీలు ఉన్నటువంటి మగపిల్లడేమో 60 కేజీలుగా బలిసిపోయి, ఆడికి బలిసిపోయాడు అంటే అర్థం ఏంటి? ఒళ్ళు పెరిగిందంటే బలిసిపోయాడు ఏంటమ్మా? రోగం వచ్చిందని అర్థం. రోగం కాదు, బరువు పెరిగాడని సంతోషం వాళ్ళకి. వాళ్ళేదో చెప్తే వీళ్ళు కూడా, అమ్మ వీళ్ళు ఏడు చేస్తారు, ఈ చర్చి కాకుండా ఇంకో చర్చి కాకుండా అలా. మా సంఘమేశ్వరంలో ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? అన్ని సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఎన్ని ఉన్నాయమ్మా? మా సంఘమేశ్వరంలో 7 ఉన్నాయి. 7 సంఘాలు. నీవు కృతజ్ఞతలో మెలకువ లేకుండా దేవుడు చేసిన మేలు మర్చిపోయి అపవిత్రుడు అయిపోతే, దైవ చిత్తమే నువ్వు మర్చిపోతే, దేవుడు నీకు 2వ బ్లెస్సింగ్ ఎలాగిస్తాడు? 30 దంతుల నుంచి 60 దంతులకు ఎలా తీసుకెళ్తాడు? 60 దంతుల నుంచి 100 దంతులకు ఎలా తీసుకెళ్తాడు? చూడండి దైవ జనాంగమా, ఒకసారి చూడండి. మాటలు ఎవరి చేత మేలు పొందిన బదులుగా ఒక తీపి మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం. నీ వల్లనే నేను బాగుపడ్డానని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి, గొప్పకి చెప్పట్లేదండి. మా అమ్మగారు చనిపోయారు. విశాఖపట్నం నుంచి డెడ్ బాడీని మా ఊరు తీసుకొని వెళ్ళాం. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను సేవకుడిని కాబట్టి నాకు లేఖనాలు అంతా చనిపోయింది, పరలోకం వెళ్ళిపోయింది, విశ్రాంతి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడనే ఉన్నాను. మా అన్నయ్య ఏమో, ఒక ఆయన యుఎన్ఓ మిషన్లో ఉన్నాడు జార్దాన్లో, ఇంకొక ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఇంకొక ఆయన ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, నేనేమో ఇంటి దగ్గర ఉన్నాను, ఇంకొక ఆయన విజయవాడలో ఉన్నాడు. మేమందరం చేరేటప్పుడు 3 రోజులు అవుతుంది. విశాఖపట్నం మిలిటరీ డిఫెన్స్ హాస్పిటల్, కళ్యాణ్ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. నేను ఆ డెడ్ బాడీని మార్చిలో చక్కగా స్పిరిట్ వేసి కడిగేసి కొత్త బట్టలు వేసి లోపల పెట్టాను. అన్నయ్యలు వచ్చారు. అమ్మ చనిపోయింది నా కళ్ళు ముందే. ఇప్పుడు నేను అప్పటికే సేవకుడిని కనుక చక్కగా ప్రార్థన చేశాను, చేయాల్సినవన్నీ సెట్ చేశాను. ఆ శుద్ధీకరించినోడికి ఒక 500 ఇచ్చాను. చక్కగా అన్ని పెట్టి లోపల పెట్టాము. 2011లో జరిగింది. మా అమ్మ కొరకు పరలోకం ఉంది, నేనెందుకు దుఃఖపడాలి? చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపరచండి. హల్లెలూయా. మా అమ్మ భౌతిక దేహాన్ని మా ఊరు తీసుకుని వెళ్ళాం. ఇంటి ముందు పెట్టాం. ఆ బజార్ వెనక బజార్లో వెనక వీధిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కాలొకలు, చెయ్యొకలు, తలొకలు పట్టుకొని ఏడుస్తున్నారు. ఒక ఆమె వర్ణించి ఏడుస్తుంది. ఆమె ఎలాగ ఏడుస్తుంది? అక్క, అర్ధరాత్రి అపరాత్రి నా పిల్లలకు కానుపులు అయినప్పుడు అంతా నువ్వే డబ్బులు సాయం చేసావు, నువ్వు చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏడుస్తుంది ఒక ఆవిడ. బతికున్నప్పుడు చెప్పిందో చెప్పలేదు కానీ చచ్చిపోయిన శవం దగ్గర మాత్రము మళ్ళీ కోడళ్ళు కొడుకులు అప్పులు ఇస్తారేమో అని చెప్పి మంచి కెచ్చి వేసింది. నేను అప్పుడు మొత్తం అంతా చూసా. అందరూ ఏడుస్తున్నారండి, బయట నుండి వచ్చినోలే వర్ణించి ఏడుస్తున్నారు. అప్పుడు నాకు పెద్దగా నవ్వు వచ్చింది. ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను, దైవజనాంగమా, మనుషులు కూడా మేలు చేసిన వాళ్ళు కంటికి కనువైపోతే మరి లేరు అనుకుంటే తర్వాత నాకు ఎవరమ్మా ఆపదలో ఆదుకుంటారని చాలా దుఃఖానికి గురైపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషే నేడుండి రేపుడికి మట్టిలో పెట్టబడతాడే, శాశ్వతుడైన దేవుడు, ఎన్నడూ సమీపంగా ఉండే దేవుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లిస్తే నీ బిడ్డలు, నీ పరిస్థితి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండదు. యూ విల్ ఇంక్రీజ్ ఇన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, యూ విల్ ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ, యూ విల్ ఇంక్రీజ్ ఇన్ గుడ్ థింగ్స్. నాట్ ఓన్లీ దట్, నీవు పరపతిలోన, గౌరవంలోన, జనాల మధ్య ఆధిక్యత పొందుకోవడంలోన, అన్ని విషయాల్లో కూడా దేవుడు సమస్త విషయంలో కూడా నేను ఇంక్రీజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి చూడండి, సమయం అవుతుంది. కీర్తన గ్రంథం 75:1, 75వ కీర్తన 1వ వచనంలో ఏముందో చూడండి. దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, నీవు సమీపముగా ఉన్నావు. హల్లెలూయా. ఎవరైనా సమీపంగా ఉన్నారా? దేవుని కంటే ఎవరైనా నీకు సమీపంగా ఉన్నారా? చెప్పండి అమ్మా, ఎవరైనా సమీపంగా ఉన్నారా? నీ కొడుకు కూడా ఆపద సమయంలో నీ పక్కన ఉండడు. మీ సేవకుడు కూడా మీ పక్కన ఉండలేడు. నేనే ఉండలేను. ఎక్కడో మీటింగ్కి వెళ్ళిపోతాం. అర్ధరాత్రి అపరాత్రి కడుపులు నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, చెటకళ్ళు వస్తాయి, నిద్ర పట్టదు, ఆయాసం వస్తుంది, చెటకౌరు ఎక్కడి నుండో వస్తుంది, గలిబిలు అయిపోతావు. నీకు సమీపంగా ఉండి ధైర్యం చెప్పేవాడు ఎవరమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఆయన సమీపంగా ఉండడమే కాదండి. 8వ వచనం, 9:8, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడట. దేవునికి స్తోత్రం. సర్వ సమృద్ధి నీవే కలిగి ఉండేటట్లు సమస్త విధములైనటువంటి కృపలను నీ ఎడల విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. నీవు అన్ని విషయముల్లో కూడా విస్తరించినట్లు దేవుడు మనకి కృపిస్తాడు. హల్లెలూయా. అందుకే కింద చూడండి, 11వ వచనంలో రాశాడు దాని ముగింపు. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం దయచేయును,
దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములోనూ ఔదార్యము పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందును. ఇట్టి ఔదార్యము గల మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఆ కింద రాశాడండి, మరలా చూడండి. ఏలయనగా ఈ సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రమే కాక అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. నీవు ఇక్కడ క్రియలు ఉండాలి. ఉపకారం పొందుకున్న తర్వాత ఏముండాలమ్మా? క్రియ ఉండాలి. ఎవరమ్మా అట్టికలు తెచ్చారు? అట్టికలు ఎవరు తెచ్చారమ్మా? చేయి పైకి ఎత్తండి అమ్మా. దేవుడు నిన్ను మెండుగా దీవించును గాక. అదే మా చర్చిలో ఇలాంటి కూడికైతే ఇప్పటికి 20 అట్టికలు ఉండేవి. ఖచ్చితంగా ఒక 20 మూటలు బియ్యం ఉండేవి. ఖచ్చితంగా ఎవరో ఒకరు 2-3 ఆ కింట మాంసం ఇచ్చేసేవాళ్ళు. నిజమండి. ఏదైనా మీటింగ్ పెడితే నాకు తిరిగి 10,000 15,000 మిగిలిపోద్ది. చప్పట్లు కూడా దేవుని నామమున మహింపరచండి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ 10 కట్టలలో ఒక 7 కట్టలు ఉంటే ఊర్లో ఎవరైతే రోగులు ఉన్నారో, అన్యులైన ఎవరైనా మంచం మీద లేకుండా వాళ్ళకి పంపించేస్తాను, ఒకడికి తెలియకుండా ఒకడికి. వాళ్ళు బాగున్నప్పుడు మరలా పంపిస్తారు వాళ్ళే. మొన్న మా క్రిస్మస్ అయ్యింది, కొత్త సంవత్సరం. మా క్రిస్మస్ కొత్త సంవత్సరము సుమారుగా 2,60,000 ఖర్చు అవుతుంది 2 చర్చీల్లో. మినిమం మేము 3,000 నుండి 3,400 మంది వరకు భోజనం పెడతాం 2 పంచాయతీల్లో. నాకు అక్కడ ఇక్కడ మొత్తం మీటింగ్లు అయిపోగా, కొత్త సంవత్సరం క్రిస్మస్కి అయిపోగా, మొన్న గత సంవత్సరం 14 బస్తాలు బియ్యం మిగిలాయి. అట్టిగెలలో ఒక 17 మిగిలాయి. కమ్మనమూల సంగమేశంలో ఎవరైతే అన్యులైనా క్రైస్తవులైనా వారు ఎవరైనా సరే, ఎవరైతే మంచాల మీద పడిపోయి ఉన్నారో, బాగు లేకుండా ఉన్నారో, ఒకడికి 20 ఎకరాలు మాగానే ఉంది, క్యాన్సర్ వ్యాధి, మంచం మీద పడిపోయాడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, కట్ట బియ్యం పంపించా. ఆడ కట్ట బియ్యం మీద కూర్చొని ఏడ్చాడటండి. నాకు ఇంత బాగు లేకపోతే నన్ను పట్టించుకున్నాడు గుర్తించినోడు ఎవరు లేడు, నేను చర్చికి వెళ్ళి ఈ పాస్టర్ గారు నాకెందుకురా బాబు ఈ కట్ట బియ్యం పంపించాడు అనుకున్నాడు. చనిపోయాడు ఆయన అక్కడికి ఒక నెల 15 రోజుల తర్వాత. మా చర్చి ముందు కమనమూలలో ఉంటాడు. ఆ కట్ట అర్ధరాత్రి 9 గంటలకు పంపించా. మా ఊర్లో ఒక ఆయనకి అలాగే పంపించా. రేపు నేను ఏదైనా కార్యం చేస్తే నాకు మెయిన్ సపోర్టర్స్ ఎవరు తెలిసినా, మా విశ్వాసుల కంటే ముందు ఒరే అయ్యగారు కడుపు నిండా అన్నం ప్రజలకు పెడతాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు క్రియ ఉండాలి, మాటలే కాదు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మీరేమి తెచ్చారు? ఇశ్రాయేలీయులకండి ధర్మశాస్త్రంలో సంవత్సరానికి 3 సార్లు వారికి దేవుడు ఆశీర్వదించిన కొలది వారికి కలిగిన దాంట్లో నుండి, పాడి పంటల్లో నుంచి, ధనంలో నుంచి దేవుని భాగం తెచ్చి కృతజ్ఞత అర్పణలు అర్పించి వెళ్ళేవారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగండి? నువ్వు ఎలాగ ఆశీర్వదింపబడతావు? నీ ఆస్తి ఎలాగ విస్తరింపబడుతుంది? నీ పిల్లలకి ఎలాగ ఉద్యోగాలు వస్తాయి? నీ సంతోషం పరిపూర్ణమగినట్లు ఆయన అడగమన్నాడు. నువ్వు ఇవ్వకుండా మేలు అనుభవించిన తర్వాత కూడా నువ్వు మర్చిపోతే ఆ పాపం అడ్డు వస్తుంది కదా, అపవిత్రత అడ్డు వచ్చేస్తుంది కదా. క్రియలు ఉండాలి. అందుకు అంటున్నాడు, మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఇచ్చారు. ఈ ఇచ్చిన కానుక దేనికమ్మా? చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధుల అక్కర్ల కొరకు. దేనికోసమమ్మా? పాస్టర్ గారు ఒక్కడే తినేస్తారమ్మా? చెప్పండి అమ్మా. పాస్టర్ గారు ఒక్కలే తింటారా? తినరమ్మా. సంఘ పెద్దలే తినేస్తారమ్మా? వండుకు తినేస్తారు? ఇవన్నీ తినలేరు. పరిశుద్ధుల అక్కర్ల కొరకు సహాయం కలుగు చేయటం వలన అనేకులు దేవునికి, అనేకులు అంటే ఎవరు? ఇందులోనే ఉన్నారు. విధవరాండ్రులు ఉన్నారు, అనాథులు ఉన్నారు, తండ్రి లేని బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహింపరచాలి. ఇఫ్ యు గివ్ యు విల్ బి గివెన్. నువ్వేం విత్తుతావు అదే కోస్తుంది. దేవుడు ఎక్కిరింపబడ్డావు, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటకి వస్తాడు. నేనండి నా జీవితంలో ఒక పాస్టర్ గారు, నేను 7వ క్లాస్ చదువుకున్నప్పుడు ఒక పాస్టర్ గారు, ఆ రోజుల్లో గ్యాస్ బండలు పొయ్యిలు పెద్దగా ఉండేవి కాదు. ఆ పాస్టర్ గారు కొత్తగా సేవకు వచ్చాడు. భార్య 2 బిడ్డలు ఉన్నారు. పలాసలో కర్రజాడలో సేవ చేస్తూ ఉన్నాడు.
ఆ పాస్టర్ గారు వచ్చి అన్నాడు, ఆ వారం నాకు డ్యూటీ పడింది, వంట మా కిచెన్ రూమ్ డ్యూటీ. పొయ్యిలో పుల్లల పొయ్యిలో బొగ్గులన్నీ ఆర్పేసి ఒక దగ్గర పెట్టాలి, అవన్నీ నెలకు ఒకసారి అమ్ముతాం, అవి మా వార్డెన్ గారికి అప్పచెప్పాలి. ఆ నెల నా డ్యూటీ పడింది. ఆ పాస్టర్ గారు వచ్చి అన్నాడు, తమ్ముడా ఇంటి దగ్గర పాస్టర్ అమ్మ గారు మరి వర్షాకాలం అది బొగ్గులు కావాలి నాకు ఇవ్వని. నేను అన్నాను, అన్నయ్య నువ్వు ఆదివారం సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత మన ఇంటికి చర్చికి వస్తావు కదా, అప్పుడు నువ్వు అటు రావద్దు, ఇటు నుంచి రా, నేను ఇస్తానన్నాను. ఆయన కోసము ఒక డొక్కుడు బొగ్గులు రెడీ పెట్టాను. పెట్టిన తర్వాత ఆయన బొగ్గులే అడిగాడంటే ఇంటి దగ్గర జరుగుతుందో జరగట్లేదు, నిజమా కాదా చెప్పండి అమ్మా. అప్పుడు అంత మా సైడ్ ఇక్కడలాగా ఊరికో మందిరం వెళ్ళి ఉండదు శ్రీకాకుళం జిల్లాలో. మా అమ్మగారు నాకు 5 రూపాయలు కొత్త నోటు ఇచ్చారు. ఆ 5 రూపాయలు హాస్టల్లో చదువుకుని పిల్లలు ఎక్కడ పెడతారమ్మా? పెట్టులో కింద పెడతారు, అక్కడ పెట్టారు. ఆ బొగ్గులు అతనికి ప్యాక్ చేసి ఇచ్చి, అనే ఇక్కడే ఉండని చెప్పి పరుగెత్తుకుని వెళ్ళి ఆ పెట్టులో నుండి 5 రూపాయలు తీసి ఇచ్చాను, ఆయనకి ఇచ్చేసాను. అని తల మీద చేసి నాకు చిన్న ప్రార్థన చేయమన్నాను. ఏమండి, ఆ సేవకు నిజంగా నన్ను ఆస్వాదించి ఉంటాడా లేదా చెప్పండి అమ్మా? ఆస్వాదించాడు. అందుకే ఈరోజు చుట్టేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గొప్పోడండి. 20వ కీర్తనలో ఏమో తెలుసా? దేవా నా అర్పణలు నీవు జ్ఞాపకము, నా దహన బలులను నీవు అంగీకరించాను ఉంది. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అంగీకరిస్తాడో నెక్స్ట్ బ్లెస్సింగ్ వెంటనే స్టార్ట్ అయిపోద్ది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుకో. ఆ కింద వచనంలో ఏముందో తెలుసా? అతడు చేయనిదంతయు, అతడు ఆలోచన యావత్తు, ఆయన నా కోరికను సిద్ధింపజేసి నా ఆలోచన యావత్తు, నీవు ఇచ్చినది ఏదైనా ఉంటే ఆయన దాన్ని గుర్తిస్తాడు, దాన్ని ఆయన నీ కష్టకాలంలో ఇంక్రీజ్ చేయగలడు. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసింది ఏదైనా ఉంటే నీకు అవసరమైనప్పుడు దాన్ని వడ్డీతో ఇస్తాడు. ఏది లేకపోతే ఎవరిస్తారు చెప్పండి అమ్మా? దేవుని ఇల్లు అండి. ఈ మందిరం ఏంటో తెలుసా? ఈ ఊరి పేరు ఏం పేరండి? ఈ గోకవరమునకు ఇది పరలోక రాజ్యం యొక్క ఆఫీస్. ఇది గవర్నమెంట్కి ట్యాక్స్ నువ్వు కట్టాలంటే మీ ఊరు సచివాలయంలో వెళ్ళి ఇంటి పన్ను కట్టవా? నీ ప్రతి పనికి అక్కడ నీకు రేషన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఆధార్ కార్డు రావాలన్నా, ఓటర్ ఐడెంటిటీ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఎనీథింగ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ సచివాలయం. అది గవర్నమెంట్కి బదులుగా సచివాలయం అక్కడ పెట్టాడు, ప్రతినిధులు అక్కడ ఉద్యోగస్తులు పెట్టాడు. పరలోకానికి బదులుగా దేవుడు, ఇదేంటమ్మ ఇది? పరలోక గవిని. దిస్ ఈజ్ ద ఆఫీస్ ఆఫ్ హెవెన్. దేవునికి స్తోత్రం. అక్కడ రోగాలకు మందు దొరుకుతుందా చెప్పండి అమ్మా? దెయ్యాలు వెళ్ళగొట్టగలడా? ప్రమోషన్ ఇవ్వగలడా? సూపర్ న్యాచురల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అక్కడ జరగగలవా? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా? ఈ ఆఫీసులో జరగనిదంటూ ఏమీ ఉండదు. చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనాంగమా, మనం ఇవ్వాలి. ఏమండి, నాకు బాగా గుర్తు, నేను మా ఇంట్లో చిన్నోడిని. 1987 అనుకుంటా, 7. నాకు ఇంకా అప్పుడు స్కూల్లో వేయలేదు, చిన్న పిల్లోడిని. 3 సంవత్సరాలు ఇలాగ ఉంటుంది, 3-4 సంవత్సరాలు. విశాఖపట్నం నుంచి తెల్ల బట్టలు వేసుకున్నటువంటి దీపెంతుకొస్తులు మా సముద్ర తీర ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వచ్చారు. ఇసుక దెబ్బల మీద ఒక 20-30 మంది వచ్చారు. మా ఊర్లో అడుగు పెట్టారు. మా ఊరికి అప్పుడు కరెంట్ లేదు, రోడ్డు లేదు, ఇసుక దెబ్బల మీదే ప్రయాణం చేసి వెళ్ళాలి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పల్లికారులకు మెతుకు దొరికింది, అంతకుముందు ఏమి లేవు. ఏమండి పాస్టర్ గారు, అంతేనా? 2 రూపాయల బియ్యం ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే దొరికిందమ్మా కరెంటు. కానీ ఇక్కడ పర్వాలేదు, మా శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ వెనుకబడినది. అక్కడ ఇసుక దెబ్బల మీద రోడ్డు లేదు, ఏం లేదు. మా పాస్టర్ గారు రోడ్డు లేని ఆ ఇసుక దెబ్బల మీద నడుచుకుంటూ వచ్చేవాడు. మా దగ్గర ఏం లేదు, మేము 10 మంది సంతానం. ఏమండి, ఎంత బీదరికం నేను అనిపించాను చెప్తాను చూడండి. నేను పుట్టినప్పుడు అటండి 8 రోజుల బిడ్డకే ఇంటి దగ్గర మా పెద్దక్కకి అప్పచెప్పేసి బేరానికి వెళ్ళిపోయింది మా అమ్మ. అంటే ఇంట్లో ఎంత జరగట్లేదు ఆలోచన చేయండి. 8 రోజులు పసికందుకి అసలు నన్ను వద్దనుకుంది మా అమ్మ.
ఈడెందుకురా పుట్టాడ్రా బాబు అనుకుంది. మళ్ళా కడుపులో పడ్డాడు. ఇప్పటికే 10 మందిని కన్నాడు, మళ్ళీ ఈడు ఒకటి పడ్డాడని. ఒక సంచి డాక్టర్ ఉన్నాడు, ఆడి పేరు కూడా మోహన్ రావే. మొన్న మా రెండు ఇల్లు కడుతుంటే ఒకరోజు వచ్చి అడిగాడు, అమ్మా ఆ రోజు బిడ్డ పుట్టకుండా ఆపరేషన్కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చానయ్యా, ఇచ్చానమ్మా ఏమైందని అన్నాడు. ఆడేనయ్యా ఈడు ఇప్పుడు సేవకుడు అయ్యాడని చెప్పింది. దేవుని సేవ చేయాలి, నేను ఈ ఏరియాకి రావాలని దేవుని చిత్తమై ఉంటే ఆడు నన్ను గర్భంలోని చంపాలనుకున్నాడు. ఆ దరిద్ర కొట్టాడు. ఆడి పేరు మోహన్ రావే, ఆ సంచి డాక్టర్. మా అమ్మ చెప్పింది, ఓరు ఆడేనరా నిన్ను అక్కడేసేయాలనుకున్నాను, నువ్వు ఇప్పుడు సేవకుడు అయ్యావని. దేవుని చిత్తాన్ని ఎవడు తప్పించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వీళ్ళు వచ్చారండి. ఎంత బేదరికం అనిపించేది చెప్తాను చూడండి. మా ఇంటి వెనక వీధిలో మా అమ్మగారికి అత్త వరుస అవుతుంది. ఆమెకు 1 ఎకరా పొలం ఉంది. ఒడ్లు వచ్చాయి, ఎడ్లు బండి దిగాయి. అప్పుడు ఈ ఒడ్లన్నీ చెరిగి రాళ్ళు రప్పలన్నీ జల్లిల్లో చెరిగేసిన తర్వాత మనిషికి ఈ ఏమంటారు మరమరాలును తర్వాత ఏం చేసుకుంటారమ్మా అటుకులు చేస్తారు కదా, దానికోసము మనిషికి 1 సాల్లో 2 సాల్లో ధాన్యం ఇస్తుంది ఆవిడ. మా అమ్మ వెళ్ళింది. ఉదయం నుంచి 11 గంటల దాకా చెరుగుతూనే ఉంది. మా అక్క పరుగెత్తుకొని వచ్చిందట. మా పెద్దక్క చెప్తుంది నాకు, అమ్మ తమ్ముడు ఏడ్చి 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 చచ్చిపోతున్నాడా, 10 మంది పిల్లలకు కాస్తే ఇంకేం పాలు ఉంటాయమ్మా. 5 రూపాయలకి వచ్చింది ఈ అమ్మ దగ్గరికి. 7 గంటల నుండి 11 గంటల దాకా అత్త ఒక 5 రూపాయలు ఇస్తుందని. నా దగ్గర ఎక్కడ ఉన్నాయా ఈ 5 రూపాయలు? ఈ రోజు నీకు 5 ఇస్తే ఈ 5 నాకు ఎప్పుడు తిరిగిస్తావు నువ్వు? నేను ఎప్పుడు ఇస్తాను వెళ్ళాను గసిరేసిందట. బోర్న ఏడ్చుకొని వచ్చి నా మొఖందుకు చూసి ఎందుకురా పుట్టావు అన్నట్టుగా ఏడ్చింది మా అమ్మ. మా అమ్మ చెప్పింది ఇవన్నీ. దైవ జనాంగమా, చిన్న పిల్లలప్పుడు మా అమ్మ హాస్టల్లో వేసింది అందరినీ. గోడి సామ్యుల్ గారు, WME పాస్టర్ DSVS కుమార్ గారు, అందులో బోసబాబు నన్ను చాలా ప్రేమించేవాడు. మా 5 అన్నదమ్ములు ఒకే స్కూల్లో చదువుకున్నాం. దైవ జనాంగమా, అయితే ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మా ఊరు వచ్చారండి. వాళ్ళకి మీ ఊర్లో ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని ఆ 87లో 86లో అడిగారట. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, 11-12 గంటలు అవుతుంది, వేటకెళ్ళిన బోట్లు కర్రలు తెప్పలు చేరుతూ ఉన్నాయి. మా అమ్మ బేరానికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళింది ఆ గంపల్లో చేపలు తెచ్చుకోవడానికి. ఎవరో పరుగెత్తుకొని మా ఊరు నుంచి ఒక మనిషి వెళ్ళి, ఓ దుమ్మలమ్మ మీ యేసుబాబులు నమ్ముకున్న వాళ్ళు విశాఖపట్నం నుండి వచ్చారు, ఎవరో తెల్ల బట్టలు వేసుకొని నీకు అడుగుతున్నారని చెప్పింది. మా అమ్మ ఒక్కదే ప్రభుని నమ్ముకుంది. హల్లెలూయా. పరుగెత్తుకొని ఇంటికి వచ్చింది. మాది పెద్ద పాకిళ్ళు, వాళ్ళకి ఒక ముద్ద వండి పెట్టడానికి కూడా బియ్యం లేవు. మా అమ్మ అంది, అయ్యా మీకు ఒక ముద్ద పెట్టడానికి లేదయ్యా నా దగ్గర. ఏంటి? మా కొబ్బరి తోటలో కొబ్బరికాయలు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి. ఆ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇచ్చి వాళ్ళని ఆ రోజు సంతోషపెట్టింది. అందులో ఆ పెద్ద పాస్టర్ గారట వెళ్ళిపోతూ ఒక పాట పాడాడట. పాట పాడుతూ హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. ఈ కుటుంబం ఆశీర్వదింపబడును గాక, ఈ ఊరిలో అందరికంటే హెచ్చుగా ఈ కుటుంబం ఉండును గాక. దేవా నిన్ను నమ్ముకున్న ఎస్తేరమ్మను నువ్వు గణపరచు ప్రభువా. దైవ జనాంగమా, ఈరోజు మా ఇంట్లో నెలకి 6 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు వస్తాయి. ఒక MBBS డాక్టర్ ఉన్నాడు, 2 ఇంజనీర్లు ఉన్నారు, 5 పోలీసు వాళ్ళు ఉన్నారు, నేను పాస్టర్ని అయ్యాను, ఒకడు సీమెన్ ఉన్నాడు, ఒకడు దుబాయ్లో ఉన్నాడు. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, ఒట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, కాడు పట్టి చూడా ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా.
నేను సేవకు వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నాతో చెప్పిన 3 మాటలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తాను, నీలో నీకు సర్వసమృద్ధిని ఇస్తాను, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని. దైవ జనాంగమా, ఏ రోజుకి ఆ రోజు నేను దేవుని దగ్గర బ్రతుకుతాను. నేను ఇక్కడ రావడానికి నా దగ్గర రూపాయి లేదు. నా భార్యకు తెలిసి, నా 2 బిడ్డలకు తెలుసు. నా బిడ్డలిద్దరికి కూడా విశ్వాసం వచ్చింది. మా ఆవిడికి నాకంటే ఇంకెక్కువ విశ్వాసం ఉంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. రాత్రి 3:30కే నాకు తెలివి వచ్చేసింది, నిద్ర పట్టట్లేదు. మా 6 బయట మా స్టేజ్ బల్ల వేసుకొని, నా ఇంట్లో ఇంకా ఏసీ పెట్టుకోలేదు, కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఆ బల్ల మీద పడుకున్నాను. కళ్ళు తెరిచి చూసిన వెంటనే సిలువు కనబడుతుంది. మా సంగమేశ్వర చర్చిలో గోడ దగ్గర సిలువు ఉంటుంది. ఆ సిలువు దిగు చూసి అన్నాను, ప్రభువా నేను తెల్లారులేసి వెళ్ళాలి, నాతో పాటు ఒక డ్రైవర్ వస్తారు, ఒక పాస్టర్ గారు వస్తాడు, కుటుంబంతో వెళ్తున్నాను. దారి ప్రయాణంలో ఏం లేదు, నేను ఎవరిని అడగను. నో, ఐ నెవర్ బెగ్ ఎనీబడి అండ్ ఐ నెవర్ సే మై నీడ్ టు ఎనీవన్. మాది ఈరోజు వంతు నీరు, మున్సిపల్ వాటర్ పడుతున్నాం తొట్లో. ఈ లోపల ఒక పెద్ద ఆవిడ వచ్చింది. 1000 రూపాయలు అక్కడ దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురుని నేను వాక్యం చదువుకున్న పేతురికి విస్తారమైన చేపలు పట్టేటట్టు చేశాడు. 153 గొప్ప చేపలు ఇచ్చాడు. అవసరమైనప్పుడు 1 శకిలము కూడా ఇచ్చాడు. మనము సేవిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇంకో సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నా చిన్న కూతురు పుట్టింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. సెయింట్ యాన్స్ హాస్పిటల్లో సపరేట్ రూమ్ తీసుకున్నాను. పొయ్యి పెట్టాం, వండుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. మరి లాస్ట్ రోజు బిల్లు కట్టి రావాలి కదా బయటికి. సేవకుడికి ఎవడిస్తాడు? దేవుడే. దేవాన్ని ఉన్నామని బండి మీద వెళ్తానని వస్తున్నాను. ఈ లోపల పలాస నుంచి ఒక కుర్రోడు నన్ను చూడడానికి వచ్చాడు. విశాఖపట్నం ఒక ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. విజయవాడ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వచ్చి నన్ను చూడడానికి వచ్చాడు. నేను పలాసలో సేవ చేసినప్పుడు ఆ కుర్రోడు నా దగ్గర 6 సంవత్సరాలు ఉన్నాడు. నా విశ్వాసము, నా లైన్ అతనికి తెలుసు. అతను నాకు తెలియదు, నేను మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను. నన్ను చూశాడు, పలకరించాడు. నేను వచ్చినప్పుడు లేడు, వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి మా పాస్టర్ గారు బిల్లు ఎంత అయిందని అడిగాడు. 27,000 కట్టేశాడు. మా డిక్కీ చేతిలో 5,000 పెట్టాడు. పాస్టమ్ గారి చేతిలో ఒక 1,000 రూపాయలు పెట్టాడు. బస్సు ఎక్కించాడు. డిక్కీ వచ్చాడు. ఏంట్రా డిక్కీ అంటే, రాజేష్ అని వెళ్ళిపోయాడు అన్నాడు. వెళ్ళిపోయాడా అన్నాడు. ఇదిగోండి రాజేష్ మీకు 5,000 ఇచ్చాడు అన్నాడట. ఒరే, మా పాస్టర్ గారి సంగతి తెలుసురా, 6 సంవత్సరాలు అతనితో ఉన్నాను. నా బిల్లు హాస్పిటల్లో నేను ఉండగానే నా ప్రభువు నా కోసం కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇవి ప్రతి మేలును కూడా మర్చిపోకండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దేవుడు చేసిన మేలులు మర్చిపోకండి. నువ్వు మర్చిపోకుండా ఉంటే, దేవునిని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మర్చిపోతే దేవుని నువ్వు మర్చిపోయినట్టే. నీకు సమృద్ధిని దేవుడిస్తాడు. ఆయన సమీపంగా ఉన్నాడు, నిన్ను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఇది అలా పగలంతా చెప్తే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఎంత చెప్పినా చెప్పచ్చు. దైవజనాంగమా, 22 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సేవా అనుభవంతో చెప్తున్నాను. ఒకనాడు నాకు 800 రూపాయలతో ప్రారంభించాను నా సేవ. 2004లో ఈ రోజుకి అది ఎన్ని రెట్లు అయిపోయిందో, 100 రెట్లు అయిపోయింది. దేవుడు నిమిషం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏ మనుషునికి నా చేయి చాపి అడగకుండా ప్రభు తన కృపను విస్తరింపజేస్తూ నాలో నాకు సర్వ సమృద్ధినిస్తూ, కృతజ్ఞత లేనివారు
వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవుడు మిమ్మల్ని, మీ సేవను, సేవకుని కుటుంబాన్ని, పరిచర్యను, కుడి వచ్చినటువంటి మిమ్మల్ని, మీ చేతి పనులని, మీ పిల్లల చదువుల్ని, మీ ఆరోగ్యాలని, మీ ప్రయాణాలని, మీ ఆస్తిపాస్తుల్ని, మీ ప్రాణాత్మ శరీరాలను దేవుడు తన కృపలో భద్రపరచునుగాక. మిమ్మల్ని బలపరిచి అన్ని విషయాలలో విస్తరింపజేయునుగాక. అట్టి గొప్ప కృపిచ్చి దేవుడు దీవించి అంచెలంచెలుగా ఈ గోకవరంలోనే కాదు, ఈ మచిలీపట్నం, ఈ పరిసర ప్రాంతాల్లో బహుబలంగా ఈ విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని సేవకుడు రాజు పాస్టర్ గారు, వారి కుటుంబాన్ని, సంతానాన్ని, తల్లిగారిని, వారి బ్రాంచ్ సంఘాలని, విజయవాడ, నా ఎవరది ఎలసెట్ల దెబ్బ, అవనిగడ్డ, బందరు, ఇక్కడ విస్తరింపజేసి నూతన ఆత్మలతో నింపి తన మీద ఉన్నటువంటి అభిషేకము, పిలుపు, ఏర్పాటుతో ఆయన ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదింపబడును గాక. వారు ఎవరిని దీవిస్తే వారిని దీవించును గాక. వారు ఎవరిని దేవుని కృపలో వాక్యం ప్రకటిస్తే ఏ ప్రాంతంకి వెళ్తే అక్కడ ఉజ్జీవం రగులును గాక. నేటి నుండి నూతన అభిషేకము, నూతన కృప వారి సేవలో, వారి దర్శనంలో దేవుడు ప్రత్యేకమైన కృపిచ్చి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.